ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు చేయాల్సింది సహాయం కానీ రాజకీయం కాదు అని అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోటా నీలిమ. ప్రజల కష్ట సమయంలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు కనీసం గల్లీల్లో కూడా కనిపించరని విమర్శించారు. ఇటీవల వర్షాలు కురిసిన బేగంపేట డివిజన్, బ్రాహ్మణవాడ, రామ్గోపాల్పేట డివిజన్, ఇక వెంగళరావు నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మోకాళ్ల లోతు వరద నీటిలో ప్రతి ఇంటికి కూడా నడుచుకుంటూ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఆహారం పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఈ టైంలో పాలిటిక్స్ మాట్లాడకూడదు, కానీ పొలిటికల్ గా అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని కింద చూపించడానికి, అంటే మేమేం పని చేయట్లేదు అని చూపించడానికి అభివృద్ధి పనులు ఆ బస్తీల్లో ఆపేశారు. అవి లో లయింగ్ ఏరియాలో ఉన్న బస్తీలు. వర్షం వచ్చిన వెంటనే అక్కడ నీళ్లు నిండిపోతాయి, ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోతాయి. ఈ రోజున వాళ్ళు ఏ మొహం తీసుకుని అక్కడికి వెళ్తారు? అందుకనే మీరు చూస్తూ ఉంటారు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ బస్తీలో తిరుగుతూ కనిపించదు. ఈ టైం